శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మార్చి 3 ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కార్యాలను బట్టి మరి స్తుతులు చెల్లించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి ఎంతగానో నిరంతరమైనటువంటి మరి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం మరొక పర్యాయం మన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 3 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ లోకమంతా కూడా మరి నలుదిక్కుల భూమి ఉన్నంత వరకు, భూమి కనిపించినంత వరకు కూడా అదంతా కూడా దేవుని యొక్క ద్రాక్ష తోట, నలుమూలలు విస్తరించినటువంటి ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలోనికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు పని చేయటానికి. ఆ ద్రాక్ష తోటలో ఏ పని కొరకు పనికొస్తామో మరి యజమానికి ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన కొందరిని సేవకులుగా, కొందరిని విశ్వాసులుగా, కొందరిని స్వార్థికులుగా, కొందరిని పనిచేసేటువంటి వారుగా ఏ పని కొరకు పనికొస్తారో వారిని పిలుస్తూ ఉన్నాడు. దేశమని, ప్రాంతమని, కులమని, మతమని, జాతి అని, వర్ణం అనేటువంటిది ఏదీ లేదు, కానీ అందరినీ కూడా ద్రాక్ష తోటలోనికి పిలుస్తూ ఉన్నాడు. చాలామందికి పిలుపు వస్తుంది, పిలుపు వినిపించబడుతుంది, కానీ చాలామంది పరిస్థితులను చూసి రాలేకపోతున్నారు, మనుషులకు భయపడి రాలేకపోతున్నారు. కొందరైతే వ్యక్తిగతంగా ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా వయసు ఉందిలే, నేను ఇంకా కొంతకాలం తర్వాత అనేటువంటిది దేవుని యొక్క ద్రాక్ష తోట యొక్క పిలుపుకి అంగీకరించిన వారుగా, లోబడినటువంటి వారుగా, విధేయత చూపించినటువంటి వారుగా ఇంకా ఎందరో ఉన్నారు. రెండవ తలంపు ఏంటంటే, ఏమి న్యాయమో అది మీకిత్తును అని వారితో చెప్పగా. ద్రాక్ష తోటలో పనికొస్తే ఏది న్యాయమో న్యాయ ప్రకారంగా వారికి కూలి అనేటువంటిది వారికి ఇవ్వబడుతుంది అనేటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. ఎంత పని చేస్తే ఆ పనికి తగినటువంటి విధంగా. ఎందుకంటే మనకు లోకంలో ఉన్నటువంటి అధికారులు అనేటువంటి వారు అన్యాయస్తులుగా ఉన్నారు. మన మీద ఉన్నటువంటి బాస్తులు కానీ, మన మీద పెత్తనం చేసేటువంటి వారు మరి న్యాయం లేనటువంటి వారుగా, అన్యాయంగా కష్టార్జితాన్ని, శ్రమను, ప్రయాసను దోచుకున్నటువంటి వారుగా, గుర్తించినటువంటి వారుగా ఉన్నారు. కానీ మన యజమానైనటువంటి మన ప్రభు మాత్రం ఆయన న్యాయవంతుడు. మన యొక్క శ్రమను, మన పనిని, మన ప్రయాసను ఖచ్చితంగా మన యజమాని చూస్తూ ఉన్నాడు. కొందరు అనుకుంటూ ఉంటారు, నేను ఎంత కష్టపడుతున్నాను దేవుని కొరకు, దేవుని సంఘంలో నేను ఎంత కష్టపడుతున్నాను, దేవుని కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నానో ఎవరు చూడలేదు, ఎవరు గుర్తించలేదు, ఎవరు ప్రశంసించట్లేదు, ఎవరు కూడా నన్ను పొగడతలేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారిని వారే బాధించుకుంటూ, వారిని వారే దుఃఖపరుచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నీ శ్రమను ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని యొక్క సన్నిధిలో, సంఘంలో, దేవుని ద్రాక్ష తోటలో నీ పనిని ఆయన చూస్తున్నాడు. న్యాయబద్ధమైనటువంటి జీతాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. నీకున్నటువంటి నాయకులు, నీ అధికారులు, నీ మీద ఉన్నటువంటి వారు మరి నీతో పనిచేయించుకున్నటువంటి వారు నీకు ఇవ్వకపోవచ్చు న్యాయబద్ధంగా, కానీ ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వారు. మూడవ తలంపు, వారు వెళ్ళిరి. వారు చెప్పిన వెంటనే అంగీకరించిన వారు, లోబడినటువంటి వారు, విధేయత చూపించినటువంటి వారు వెళ్ళిరి. ఆ ద్రాక్ష తోటలో పనికి వెళ్ళిరి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ద్రాక్ష తోటలో నీవు ఉన్నావా? ద్రాక్ష తోటలో నీ వంతు నువ్వు దేవుని కొరకు చేయగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు పనిచేస్తున్నావా? ఇంకా
వెలుపటే, ద్రాక్ష తోట వెలుపటే, సంఘం వెలుపటనే సమయం లేని వారుగా, ఇంకా నాకు టైం లేదు, సమయం లేదు, నాకు పనులు నాకు సరిపోతున్నాయి, నా వ్యక్తిగతం, నా కుటుంబం, నా బిడ్డలకు నేను చేయటంలో సరిపోతుంది అని చెప్పుకోవటంలో ఇది ఎంత మట్టుకి న్యాయబద్ధమైనటువంటి సమాధానం అనేటువంటిది వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పటికైనా కానీ గుర్తెరుగుతూ గ్రహింపగలిగి వివేకంతో దేవుని పిలుపుకు లోబడి న్యాయబద్ధమైనటువంటి మన కష్టార్జితానికి తగినటువంటి ప్రతిఫలం మన ప్రభు ద్వారా పొందుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడు మనలందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, లేఖనం ప్రకారం, నూతన నిబంధన ప్రకారం ద్రాక్ష తోట యజమాని ఎవరు? ద్రాక్ష తోట యజమాని ఎవరు? అలాగే తోటమాలి కూడా ఎవరు? యజమాని ఎవరు, తోటమాలిని ఎవరు? ఈ యొక్క ఆన్సర్కి మరి రైట్ ఆన్సర్ని, మరి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని మీరు మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయనా దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ద్రాక్ష తోటలో పనికి నా ప్రభా అయ్యా పిలిచినప్పుడు నా తండ్రి, పిలుపుకు లోబడిన వారు నా తండ్రి న్యాయబద్ధమైనటువంటి జీవితం వారికి ఇవ్వటానికి మీరు సిద్ధపరిచారు దేవా. మీ పిలుపు విని కూడా అంగీకరించినటువంటి వారుగా అయ్యా, లోబడినటువంటి వారుగా అయ్యా, విధేయత చూపించినటువంటి వారుగా మేము అలాంటి స్థితిలో ఉంటే క్షమించండి. వారు వెళ్ళిరని మీరు లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా మేము నా తండ్రి అనునిత్యం ప్రభువా మీ సన్నిధి విషయంలో, మీ మందిరం విషయంలో, మీ వాక్య విషయంలో ఆసక్తి కలిగిన ప్రభువా పనిచేసేటువంటి వారుగా ఇంకెక్కువగా ఈ కడవరి దినాల్లో బలపరచండి. వ్యక్తిగతంగా నా ప్రభువా మా యొక్క అవసరతలు, మా పనులు, మా యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటమే మాత్రమే మా కాలాన్ని, మా సమయాన్ని, మా యొక్క ధన బలాన్ని ప్రభువా వినియోగించుకుంటూ నా తండ్రి మీ కార్యాలు ప్రభు నిర్లక్ష్యపరిచేటువంటి వారుగా ఉంటే క్షమించండి. ఈ ఉదయం నాయన ఈ లేఖనాలు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి. వాక్యానుసారంగా జీవించుటకు నాయన ఇప్పటికైనా వారిలో కనువిప్పును మీరు కలుగు చేస్తూ మీ కార్యం జరిగించండి. ఈ దినం నాయన బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.